ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వెంట మీరు కూడా వస్తానంటే తీసుకువెళ్తాను. కానీ తిరిగి రారు. ఎందుకు? శ్రీశైలం వెళ్ళి అట్నుంచి కైలాసం వెళ్తుందా మీ అమ్మ? అరే సరిగ్గా అలా ఎలా చెప్పగలిగావు దురందరా? మీ తమాషా మాటలు ఆపండి. తిలోత్తమ వదిన జాడ చెప్పి ఇక్కడి నుంచి కదలండి. అన్నయ్య, అమ్మ గురించి విశాలాక్షిని అడగాలి. సరే, స్వామీజీ వారిని ఎందుకు బలవంతంగా తీసుకొచ్చావు? ముఖ్యమైన విషయం ఉంది తమ్మి. నిన్ను కన్న తల్లి గాయత్రి పెద్దమ్మ వచ్చి మంత్రగత్తెని హడలించిపోయిందని మీ ఆవిడే చెప్పింది కదా. మీరు చేసిన నిర్వాకానికి ప్రతిఫలం అలాగే ఉంటుంది. ఉంటే ఉండని, అమ్మ కూతురిగా పుట్టాక మళ్ళీ అమ్మలా ఎలా వస్తుంది? ఎందుకు రాదు? నేను నయనమ్మని అమ్మ అంటాను. నన్ను కూతురుగా చూసుకుంటుంది. డమ్మక్క నన్ను అమ్మ అంటుంది. అంటే బిడ్డను నేనే, అమ్మను నేనే కదా. అలాగే గాయత్రమ్మ కూడా రావచ్చు కదా. అర్థమైందా పుత్రా? పుత్రుణ్ణి కన్నాడు కానీ ఈ పుత్రకి మాత్రం ఏమీ అర్థం కాదు. చిత్రం. స్వామీజీ వారు, నా సందేహానికి సెలవివ్వాలి. అడుగు సుమన. ఇప్పుడు గాయత్రత్తయ్య ఆత్మ పునర్జన్మలో బిడ్డగా పుట్టిందా? పుట్టి చనిపోయి మళ్ళీ ఆత్మగా వచ్చిందా? వచ్చినా కూడా అత్తయ్యలా ఎలా వస్తుంది? మంచి ప్రశ్నే అడిగా. ఏ వయసులో ప్రాణం విడిచిందో ఆ శక్తిని అనుసరించి ఆత్మ పునర్జన్మ కోసం పాకులాడుతూ ఉంటుంది. పసిబిడ్డగా ఉన్న తన ప్రాణాన్ని నలపాలని చూస్తే ఆత్మ బలంగా వస్తుందే తప్ప బలహీనమైన బాల్యంగా రాదు. అసలైన అమ్మ వచ్చిందని నైని చెప్పింది, కానీ తను తప్ప మేమెవ్వరం చూసే అదృష్టాన్ని పొందలేదు స్వామి. మేం చూడకపోతే చూడకపోయానులేండి బావగారు. సర్పదేవికి వెళ్లిన తిలోత్తమత్తయ్య గారు తిరిగొస్తే ఆమెని చూసుకుంటాం. ఆ మాత్రం చాలు మాకు. అక్క ఎప్పుడు వస్తుందో చెప్తా తప్ప సుమరమ్మ మంగపట్టు వదులుతూ సోదరి. సర్పదేవికి వెళ్ళిన తను, గాయత్రి, ఉల్లుచి ముగ్గురు విడిపోయారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.